హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేను కొన్ని న్యూగా ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. సో వాటిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మిగతా వీడియోస్ కూడా చూడండి. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా ఛానల్ని అయితే షేర్ చేయండి. సో ముందుగా వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్. సో ఇది వచ్చేసి నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో నేను ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా నేను వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేస్తాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్. సో ఇది నేను 4 మీటర్స్ తీసుకున్నాను. సో 4 మీటర్స్ వచ్చేసి మనకి గ్యాదరింగ్స్ మనకి ప్లీట్స్ లాగా పెట్టి ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో ఇది బ్లూ కలర్ ఫ్యాబ్రిక్. సో ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి నేను కాటన్ అయితే తీసుకున్నాను. సో ఇలా ఆఫ్ వైట్ వచ్చింది ప్రింట్. సో అక్కడక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కూడా వచ్చింది. సో ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి. సో ఇలా అయితే వచ్చింది. సో ఇది నేను మొత్తం 4 మీటర్స్ తీసుకున్నాను. సో ఇలా. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్, సో ఇది కూడా సేమ్ కాటన్ ఫ్యాబ్రికే. ఇది కూడా 4 మీటర్స్ తీసుకున్నాను. సో ఇది మనకి ఆఫ్ వైట్ వచ్చి మనకి మెరూన్ కలర్ ఇలా వచ్చింది. టోటల్ మనకి ప్రింట్ లాగా వచ్చింది. సో దీనిపైన లైట్గా మనకి గ్రీన్ కలర్తో కూడా వచ్చింది. సో ఇక్కడ సో ఇలా మనకి దూరం నుంచి అవుట్లుక్ అయితే ఇలా ఉంది. సేమ్ ఇది కూడా నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇంకా పిండిన తర్వాత మనకి మంచి మెత్త కూడా అవుతుంది. ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి ప్రింట్ అనేది ఎలా ఉందో. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇలా. సో తర్వాత వచ్చేసి నేను రేయన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా మనకి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్. చాలా బాగుంటుంది మనకి. ఈ సమ్మర్లో పెద్ద చికాకు అనేది ఉండకుండా బాగుంటుంది. సో ఇది కూడా సేమ్ 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో టోటల్ ఇది ప్రింట్ అయితే ఇలా వచ్చింది. దగ్గర నుంచి కూడా చూడండి ఒకసారి. సో దీనిపైన మనకి ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చింది. సో ఇది మనం అంటే కొన్ని వాషెస్ తర్వాత కొంచెం లైట్గా ఈ ఫాయిల్ ప్రింట్ అయితే పోతుంది గోల్డ్ కలర్ది. సో కాకపోతే మిగతా అదర్వైజ్ మొత్తం ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది. సేమ్ నేను ఇది కూడా 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో తర్వాత వచ్చేసి నేను వేసుకున్న ఈ డ్రెస్ క్లాత్ కూడా తీసుకున్నాను నేను. సో ఆల్రెడీ నేను స్టిచ్ చేశాను కూడా. సో ఇది వచ్చేసి 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టాను. సో ఇక్కడ నేను బ్లాక్ పైపింగ్ అనేది వేసి నేను స్టిచ్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్. సో నేను ఈ ఫ్యాబ్రిక్ సంబంధించిన కలర్స్ కూడా అందులోనే వీటికి సంబంధించిన మిగతా కలర్స్ కూడా నేను సైడ్కి అనేవి యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. మీలో ఎవరైనా నచ్చితే తీసుకోవచ్చు కదా. సో నేను ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి చౌరస్తాలో వర్ణిక ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నాను. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను యాడ్ చేస్తాను, మీరు కమెంట్స్లో అడగండి. సో తర్వాత వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నేను ఇది కూడా స్టిచ్ చేశాను. సో మొత్తం తెచ్చుకున్న ఫ్యాబ్రిక్స్లో నేను ఈ 2 డ్రెస్సెస్ అయితే ఒకేసారి స్టిచ్ చేశాను. సో వీటికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీకు వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో ఇది మనకి గ్రీన్ కలర్ అనమాట. సో ముందు వచ్చేసి ఇలా స్క్వేర్ నెక్ లాగా పెట్టాను. సో ఇలా. సో ఈ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టాను. బ్యాక్ వచ్చేసి నేను డీప్ రౌండ్ అయితే ఇచ్చాను. సో ఇలా డీప్ రౌండ్ ఇచ్చాను. సో దీనికి మనకి నెక్ దగ్గర వచ్చేసి క్యాన్వాస్ వేసాను అనమాట. మనకి స్టిఫ్గా ఇలా బాడీకి అద్దినట్టు ఉంటుందని చెప్పి క్యాన్వాస్ అయితే వేసాను. సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్కి కూడా వేసాను. సో పైపింగ్ విత్ క్యాన్వాస్తో కూడా స్టిచ్ చేశాను. సో నేను ఇదేలా స్టిచ్ చేశాను అనేది కూడా నేను వీడియో అనేది షూట్ చేశాను. సో మీకు ముందు వీడియోస్లో వస్తాయి, ఒకసారి మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో ఇది కూడా 2.5 మీటర్స్ క్లాత్ అనేది తీసుకొని నేను ఇలా నార్మల్ కట్స్ టాప్ లాగా స్టిచ్ చేశాను అనమాట. సో ఇలా. సో మనకి డైలీ యూజ్ పర్పస్ లాగా బాగుంటుంది కదా బయటకు వెళ్ళినప్పుడు అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. సో ఇది. సో తర్వాత వచ్చేసి నా దగ్గర ప్యూర్ సిఫాన్ ఫ్యాబ్రిక్స్ అయితే ఒక 2 ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మొత్తం 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది అంట. ఈచ్ వన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 6 మీటర్స్ ఉంది. సో నేను ఇది ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను, కంపల్సరీ షూట్ చేస్తాను. సో ఇలా బ్యాక్గ్రౌండ్లో మొత్తం బ్లాక్ వచ్చి మనకి ఇలా ప్రింట్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. సో నేను ఇది వచ్చేసి
6 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా సో మొత్తం ఇలానే వస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం. సో ఇది 6 మీటర్స్ తీసుకున్నాను. సో ఇది నేను లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా స్టిచ్ చేశానని కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్, ఇది కూడా మనకి సిఫాన్ ఫ్యాబ్రికే. సో ఇది కూడా నాకు 6 మీటర్స్ ఉంది టోటల్. ఇది కూడా సేమ్ బ్లాక్ కలర్ వచ్చి మనకి ఇలా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చిందనమాట. సో ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి. నాకు ఇది బాగా నచ్చి ఇవి కూడా తీసుకున్నాను. సో వీటన్నిటిని కూడా నేను ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీటన్నిటిలో కూడా మీకు ఏది నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే చెప్పండి, నేను వాళ్ళ ఫోన్ నెంబర్ నేను కింద కమెంట్స్లో నేను ఇస్తానన్నమాట. సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇంతే వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.